పార్టీలు ఈ పార్టీలు ఈరోజు వికారాబాద్ జిల్లాకు ఈటీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మరి కేసీ వేణుగోపాల్ గారు, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, మరి స్పీకర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నాకు ఒక అణగారిన వర్గానికి ఎస్టీ కులానికి చెందిన నేను నాకు ఈ పదవి రావడం వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో నాకు ఈ పదవి రావడం జరిగింది. ఇట్టి పదవిని న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా 30 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని గట్టిగా మా తాండూరు కాన్స్టిట్యూన్సీలో పెద్దేముల మండలంలో ఎంపీపీగా జడ్పీటీసీగా ఎన్నో పదవులు అనుభవించి తాండూరు కాన్స్టిట్యూన్సీలో నేను కాంగ్రెస్ వ్యక్తిని, కాంగ్రెస్ మనిషిని హైకమాండ్కు పిలుపును ఎప్పుడు నా కాంగ్రెస్ అంటే నేను ఉన్నాను అని చెప్పినందుకు నమ్మకంతో నాకు ఈ పదవిని ఇచ్చారు. తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరిని వారు వీరు అలా అనకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని అందరినీ కలిసి ప్రతి ఒక్కరు ఏకదాటిపై తీసుకొచ్చి ముందుకు నడిపిస్తా. మరి నాకు ఇచ్చిన ఈ పదవికి నమ్ముకొని ఇచ్చిన పెద్దల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి, మరి 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా యొక్క లక్ష్యంగా నేను వికారాబాద్ జిల్లాలో పనిచేస్తానని చెప్తున్నాను.